సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్రీ బూటీ కొద్ది రోజుల్లో ఎటువంటి ఔషధం ఉపయోగించకుండానే బాబా అనుగ్రహంతో పూర్తిగా కోలుకున్నారు. కానీ తాను అస్వస్థుడై ఉన్నంత కాలం మాధవరావు ఎంతో శ్రద్ధతో నిబద్ధతతో తనను బాబా వద్దకు తీసుకురావడం చేసేవారు. ఆ రోజులలో టైఫాయిడ్ జ్వరం అనేది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి. సరైన మందులు వాడకుండా కోలుకోవడం అసాధ్యం. కానీ ఎటువంటి ఔషధం లేకుండా కేవలం బాబా అనుగ్రహంతో శ్రీ బూటీ కోలుకున్నారు. అటువంటి ప్రాణం పోయే పరిస్థితి నుండి కూడా శ్రీ బూటీని కాపాడింది అంతర్లీనంగా బామ అనుగ్రహమైన బాహ్యంగా కనిపించే కష్టం మాత్రం మాధవరావుదే. తాను అనారోగ్యం పాలైనప్పుడు తనకు బాబా ప్రతిరోజు దర్శనం చేయించి బాబా చేతితో సిరా తినే అపూర్వమైనటువంటి అదృష్టాన్ని పొందడంలో మాధ్యమమైనటువంటి మాధవరావు పట్ల శ్రీ బూటీకి అత్యంత ప్రేమాభిమానాలు కలగడం సహజమే కదా. శ్రీ బూటీకే కాదు, నిస్వార్థంగా నిబద్ధంగా మాధవరావు అటువంటి సేవ చేసుకోవడం చూసినటువంటి భక్తులకు కూడా తన పట్ల అపారమైనటువంటి ఆదరాభిమానాలు కలగడం కూడా సహజమే. భీమాజీ పాటిల్ అనేటువంటి భక్తునికి ఒకసారి క్షయవ్యాధి కలుగుతుంది. దాంతో తాను దాదాపుగా మరణానికి చేరువవుతాడు. ఆ రోజులలో ఆ వ్యాధికి వైద్యం లేదు. అప్పటికి తనకు భీమాజీ పాటిల్ అవకాశం ఉన్న అన్ని వైద్యాలను ప్రయత్నించి చూస్తాడు. కులదేవతలకు పూజలు, గృహశాంతులు, హోమాలు వంటి ధార్మిక ప్రయత్నాలు కూడా పూర్తవుతాయి. కానీ ఫలితం శూన్యం. తాను రోజు రోజుకి క్షీణించి పోసాగాడు. ఇక తనకు మరణం తప్పదని, తన జీవితం కేవలం కొద్ది రోజులు ముచ్చట మాత్రమేనని తాను నిర్ధారించుకొని ఆ విషయాన్ని తనకు ఆప్తుడైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్కు తెలుపుతూ మరణించే ముందు మిమ్మల్ని ఒక్కసారి చూడాలని ఉందని ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరం చదివి చలించిపోయినటువంటి శ్రీ నానాసాహెబ్ వెంటనే తనకు ప్రత్యుత్తరం ఇస్తూ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే షిరిడి బయలుదేరి వెళ్ళమని, బాబా దర్శనం చేసుకోమని, ఆ దయాళువైనటువంటి బాబా మాత్రమే మిమ్మల్ని రక్షించగలడని వ్రాస్తూ ఆ ఉత్తరంలో ముఖ్య గమనికగా షిరిడి వెళ్ళాక మాధవరావును కలవమని, తనకు పరిస్థితి వివరిస్తే ఇక అంతా తాను చూసుకుంటాడని అని వ్రాస్తాడు. నానాసాహెబ్ సలహా ప్రకారమే ఆప్తుడు కొందరిని వెంటబెట్టుకొని భీమాజీ పాటిల్ షిరిడి వెళ్తాడు. విషయం తెలుసుకున్నటువంటి మాధవరావు భీమాజీ పాటిల్ పరిస్థితి చూసి చలించిపోయి భీమాజీ బాధ్యతంతా తన భుజాలపై వేసుకొని బాబా వద్దకు తీసుకువెళ్తాడు. భీమాజీ పాటిల్ను నలుగురు మనుషులు మోసుకొని బాబా వద్దకు తీసుకువెళ్తారు. భీమాజీని చూడగానే బాబా మాధవరావుపై కోప్పడుతూ, అరే శ్యామా, ఎక్కడెక్కడ దొంగలను తీసుకొని వచ్చి నాకు అంటకడతావు అని చెప్పి అరుస్తాడు. అప్పుడు మాధవరావు ఎంతో భక్తిగా వినమ్రంగా, దేవా, నీవు తప్పితే మాలాంటి అల్పులకు దిక్కెవరు? నీవే అలా అంటే మేము ఎక్కడికి పోవాలి? దయచేసి అనుగ్రహించు, ఈ దీనుడిని కనుకరించు అని ప్రార్థించి భీమాజీ పాటిల్ చేత బాబా పాతకు నమస్కారం చేయిస్తాడు. అంతే. మాధవరావు మాటల్లోని ప్రార్థనలు బాబాకు ఎటువంటి భావం పుట్టిపడిందో కానీ అప్పటి వరకు కోపోద్రిక్తుడై ఉన్నటువంటి బాబా ఒక్కసారిగా కారుణ్యమూర్తిగా మారిపోతాడు. భీమాజీ పాటిల్ శిరస్సుపై తమ వరదహస్తాన్ని ఉంచి ఎంతో కరుణతో కనికరంతో, ఇక